హలో గైస్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గైస్, ఈరోజు డే 13లో ఉన్నాము. తమ్లైన్ డిజైనింగ్ సిరీస్లోని డే 13 అనమాట. ఈరోజు ఏం చేస్తామంటే ఒక యూట్యూబర్ని యొక్క తమ్లైన్ తీసుకొని అది ఎలా చేయాలనేది చెప్తాను. మనకి చాలామంది యూట్యూబర్స్ అయితే మనకి తమ్లైన్ డిజైనింగ్స్ కోసం ఇస్తుంటారన్నమాట. మీరు కూడా ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, అక్కడికి వెళ్ళి నాకైతే మెసేజ్ చేయండి. మీకు ఏ రకమైన తమ్లైన్ కావాలన్నా ఇస్తామన్నమాట. మీకు నచ్చిన తమ్లైన్స్ అయితే మేము చేసి ఇస్తుంటాము. సో మా వర్క్ అది కిల్ వర్క్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి మాకు మెయింటైన్ చేస్తుంటాం. ఇది తమ్లైన్ డిజైన్స్ కోసం మేము పెట్టిన ఇన్స్టాగ్రామ్ ఐడి అనమాట. సో ఎవరైనా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి నాకు మెసేజ్ చేస్తే అక్కడ నుండి మీరు పిక్చర్స్ పంపిస్తే నేను మీకు క్వాలిటీ తమ్లైన్ అయితే డిజైన్ చేసిస్తాం. ఇక్కడ మనకి అనిల్ ఫ్యాక్స్ బ్రో అయితే మనకి తమ్లైన్ ఇవ్వడం జరిగింది. తనకి ఇంచుమించుగా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ బ్రదర్, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయినందుకు. సో నేనైతే ఆ తమ్లైన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొద్దామనే చిన్న ప్రయత్నంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకెందుకు వీడియోకి వెళ్ళిపోతాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోని మీ ఎండ్ వరకు చూడండి. లెట్స్ గో. ముందుగా చూసుకుంటే ఒక తమ్లైన్ చేయాలంటే నార్మల్గా మనకు కావాల్సినవి ఏంటంటే ఒక క్రాపింగ్ ఇమేజ్ అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ టెక్స్ట్ అనమాట. సో బేసిక్గా చూసుకుంటే ఇవన్నీ మనం తీసేసిన తర్వాత ఇమేజ్లోకి వెళ్ళి ఇమేజ్ సైజ్ అయితే క్లిక్ చేద్దాం. ఇమేజ్ సైజ్ తమ్లైన్ సైజు సో తీసుకున్న తర్వాత ఇటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. దీనికైతే మీరు వైట్ కలర్ అయితే ఇచ్చుకోండి. వైట్ కలర్ ఇచ్చుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే +7లో క్లిక్ చేసి షేప్స్ తీసుకోండి. షేప్స్ దగ్గర మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి. సో నచ్చిన కలర్ ఏదో ఒకటి తీసుకోండి. ఓకే, నేను జస్ట్ నార్మల్గా మీకు ఈజీగా ఫాస్ట్గా అయిపోయేలాగా చూపిస్తున్నాను. యాజ్ ఇట్ ఈజ్ ఇంకా చాలా అవుట్పుట్స్ అయితే వస్తాయి, కానీ మనం అలా చేయట్లేదు. అంటే ఉన్నట్టు చేస్తాం, కానీ ఇందులో ఇంకా దాని కలర్ గ్రేడింగు అండ్ ఫోటోషాప్లో దీన్ని తీసుకుని వెళ్ళి చేయడం అయితే ఉంటుందన్నమాట. నేను యాక్చువల్లీ ఈ తమ్లైన్ని ఫోటోషాప్లో చేయడం జరిగింది. మన మొబైల్లో ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. నేను ఫోటోషాప్లో చేశాను. ఫోటోషాప్ ట్యూటోరియల్స్ కూడా వస్తాయి, మిస్ అవ్వకండి. సో కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. సో ఇలా వచ్చిన దాన్ని రేడియస్ అయితే పెట్టుకోవాలన్నమాట. రేడియస్ పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే ఇలా డ్రాగ్ చేసుకోవాలి. రేడియస్ కొంచెం తగ్గించుకోండి. దీన్ని సెంటర్లో ఉండేటట్లుగా చూసుకొని దీన్ని ఎలా కావాలంటే అలా అయితే మార్చుకోండి. ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చిన తర్వాత దీన్ని లాక్ వేసేసుకోండి. లాక్ వేసుకున్న తర్వాత దీన్ని +7లో క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి ఇమేజ్ క్రాపింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఎలా ఉండాలంటే అది ఎక్కడ చిన్న మైనస్ కూడా ఉండకూడదు, ఇట్టా ఉండాలన్నమాట క్రాపింగ్ అనేది. సో క్రాపింగ్ ఇలా ఉండిన తర్వాత మనం ఇక్కడ సెంటర్లో రావాలనుకుంటున్నాం కాబట్టి సెంటర్లో పెట్టుకుంటున్నాం. సో దీన్ని నేను ఫోటోషాప్లో చేశాను, మీకు ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్లో చేసి చూపిస్తున్నమాట. సింపుల్గా చూపిస్తున్నాను. అది కూడా ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళండి. మీరు ఒక టీవీకి సంబంధించింది కాబట్టి ఇది టీవీ గివేవే కాబట్టి సో మనం ఇదైతే క్లిక్ చేసి ఒక టీవీని తీసుకొని సో దాన్ని హ్యాండ్లోనైతే పెట్టాలన్నమాట. సో ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, దీన్ని ఇంకా ఇలా కాకుండా డిజైనింగ్ పర్పస్లో కూడా పెట్టచ్చు. అది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. అందుకే మీకు సింపుల్గా ఇలా మీద పెట్టేసి చూపించేస్తున్నాను. సో అది కొంచెం ప్రాసెస్ అనేది చాలా పెద్దది. అది ప్రొఫెషనల్గా మనం చేసే తమ్లైన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. నేను జస్ట్ నార్మల్గా పట్టుకున్నట్టు పెట్టాం, కానీ దీన్ని ఇంకొకలా పెడతారన్నమాట. అది ఎలా అంటే ఫోటోషాప్లోని ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ సహాయంతో ఈ హ్యాండ్స్ని మనం కటింగ్ చేసుకొని ఓన్లీ హ్యాండ్స్ మీదకి వచ్చేలాగా పెడతామన్నమాట. అప్పుడు ఇంకొక అవుట్పుట్ వస్తుంది అనమాట. సో నేను చేసిన ఫోటోషాప్లో చేసిన తమ్లైన్ అవుట్పుట్ వస్తుంది. ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. మీరు ఫోటోషాప్ రాని వాళ్ళు అయితే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది యాక్చువల్ తమ్లైన్ అయితే ఇదనమాట. సో దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే మీకు ఫోటోషాప్లో వచ్చేటట్లుగా నేను చేస్తున్నాను అనమాట. అని పిక్సెల్ ఆర్ట్లో వచ్చేలాగా చేస్తున్నాను పిక్సెల్ ల్యాబ్లో. నెక్స్ట్ గివేవే, మెయిన్లీ తను పెట్టింది గివేవే అనమాట. అనిల్ బ్రో అయితే గివేవే గురించి పెట్టాడు. సో అందుకు మనం గివేవే అనేది పెద్దగా హైలైట్ చేసుకోవాలి. దీనికి ఒక ఫాంట్ అయితే మనకి తీసుకోవాలన్నమాట. ఫాంట్ ఆల్రెడీ నేను ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే ఫాంటే యూజ్ చేశాను. ఇంకా మంచి ఫాంట్స్ ఉంటే ఏం కనిపించలేదు నాకు. ఇది కొంచెం బాగుంటుంది అల్టిమేట్ అన్నది. సో దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను అనమాట. ప్లేస్ చేసుకొని దీనికి నేను ఏ కలర్ అని ఇచ్చుకోవచ్చు, ఎల్లో నుండి ఏ కలర్ అని ఇచ్చుకోవచ్చు. దీనికి నేను ఎల్లో కలర్ ఇచ్చుకున్నాను.
దీన్ని 3Dలో మార్చాను అనమాట. అందులో ఏంటంటే మనకి ఫోటోషాప్లో 3D టెక్స్ట్ 3Dగా మార్చుకునే ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఆ విధంగా నేను మార్చుకోవడం జరిగింది. దీనిని బ్యాక్గ్రౌండ్లోకి పంపించేయండి. జస్ట్ సింపుల్ ఇంతే. సో ఇలా గివ్ అవే అని రాసుకున్నాను, ఎక్కువ కష్టపడడం లేకుండా. సో ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ రాయాలంటే 32 ఇంచ్ అని రాసుకున్నాను. 32 ఇంచ్ టీవీ అని రాసుకున్నాను. సో దీన్ని సింపుల్గా ఇక్కడ పెట్టేసుకుందాం. సో ఓకే, ఇక్కడైతే మనం పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది మనం కొంచెం మీరు ఫోకస్ పెట్టి చేస్తే. సో నేను ఇది లెంత్ అయిపోద్దని ఫాస్ట్గా చూపిస్తున్నాను అంతే. సో ఇది వైట్ కలర్ పెట్టుకోండి. వైట్ కలర్ పెడితే బాగా కనిపిస్తుంది అన్నమాట. గెలుచుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ ఎవరు లైక్స్ అయితే కొట్టడం లేదు. సో దయచేసి అందరూ లైక్స్ అయితే కొట్టండి. లైక్ కొడితే మనకి చేసిన కష్టం మిగులుతుంది అనమాట. సో ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వాలని కోరుకుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి బ్రోస్. మేము కష్టపడి వీడియోస్ చేసి మీ వరకు తెచ్చి ఇన్ఫర్మేషన్ని తెలుగులో ఎవరు ఇవ్వరు. ఎందుకంటే ఇవి ఇవ్వడం వల్ల ఏంటవుతుందంటే వాళ్ళ థంబ్నెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీక్రెట్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. సో దానివల్ల మరి వాళ్ళకి థంబ్నెయిల్ డిజైనింగ్కి ఇవ్వరు అని అయితే ఎవరు చెప్పరు. కాకపోతే మనం చెప్తామన్నమాట. సో ఇలా అయితే పెట్టుకోండి, గెలుచుకోండి అని రాంభద్రలో పెట్టుకోండి. గివ్ అవే 32 ఇంచెస్ టీవీ అనేది ఇలా పెట్టుకున్నాం అనమాట. సో ఇంకొకటి ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి ఇక్కడ మనకి డౌన్లోడ్ చేసుకున్న పిఎన్జీస్ ఉంటాయి. సో ఇటువంటి సెలబ్రేషన్ కానీ ఏదైనా కానీ ఉంటాయి. సో ఇటువంటివి అయితే పెట్టేసుకోవాలి. సో అది కూడా మనకి మీదకి పెట్టుకోండి, మొత్తం కవర్ అయిపోతుంది లేకపోతే. ఇదనమాట, ఇలా అయితే చేయాలి థంబ్నెయిల్ అనేది. ఫైనల్లీ ఇలా అయితే మనం చేసుకున్నాము. సో దీనికి ఏం చేయాలంటే కలర్ గ్రేడింగ్ అనేది చేయాలన్నమాట. మీకు ఫోటోషాప్ ఉంటే కలర్ గ్రేడింగ్ అనేది చాలా బాగా వస్తుంది. లేదు అంటే పిక్సెల్ ఆర్ట్లోనే పిక్సెల్ ఆర్ట్లో అయితే మీరు కలర్ గ్రేడింగ్ చేయాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్. సో అందుకే దీన్ని నేను స్కిప్ చేస్తున్నాను. సో ఎవరికైనా థంబ్నెయిల్స్ కావాలంటే కంపల్సరీ మన ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే వచ్చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో మనలాగే చాలామంది పెట్టేశారు కానీ సో మన మెయిన్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండరు, అంటే 48 అలా ఉంటుంది. సో ఇవన్నీ థంబ్నెయిల్స్ అనమాట. ఇవన్నీ ఇక్కడ నుండి మీరు చూడొచ్చు. సో థంబ్నెయిల్ డిజైనింగ్స్ అయితే ఇక్కడ నుండి చేస్తాము. సో ఇక్కడ ఏ థంబ్నెయిల్స్ అయితే మనం పెట్టామో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడైతే మనం పెడతాము, అప్లోడ్ చేస్తాము. సో మీ ఛానల్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మీరు థంబ్నెయిల్స్ కానీ నాకు ఇవ్వగలిస్తే. థంబ్నెయిల్ కాస్ట్ కూడా ఎంత ఉండదు బ్రోస్, చాలా తక్కువే ఉంటుంది. 99 రూపీస్కే థంబ్నెయిల్స్ అనేవి చేస్తాము. అందరూ 300 రూపీస్ ఒక థంబ్నెయిల్కి చార్జ్ చేస్తారు. కాకపోతే నేను ఫ్రాంక్లీ చెప్తున్నాను, 99 రూపీస్కే థంబ్నెయిల్స్ అనేవి చేస్తున్నాం అన్నమాట. చాలా థంబ్నెయిల్స్ అయితే ఉంటాయి, చాలా యూట్యూబర్స్ మంచిగా చేయించుకుని ఉన్నాయన్నమాట. సో చూడొచ్చు. అండ్ చాలామంది మనతో చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ అయితే మీకు చూపిస్తున్నాను. సో ఓకే, ఇంకా కొన్ని థంబ్నెయిల్స్ అయితే నేను అప్లోడ్ అయితే చేయలేదన్నమాట. సో చాలా థంబ్నెయిల్స్ అయితే ఉన్నాయి, నావి కూడా ఉంటాయి. నావి బాగున్న థంబ్నెయిల్స్ మాత్రమే పెట్టాను. పెట్టాలంటే ఇవంతా నిండిపోతుంది, కానీ బాగా వచ్చిన థంబ్నెయిల్స్ మాత్రమే ఇందులో పెట్టాను. ఒకసారి ఇవి చెక్ చేయండి, ఇవి ఏమైనా బాగున్నాయి అనిపిస్తే నా చేత థంబ్నెయిల్స్ అనేవి చేయించుకోండి. జస్ట్ 99 రూపీస్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ వంశీ సైనింగ్ ఆఫ్. బాయ్ నౌ.